గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడంతో మండలంలో పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పేషెంట్లు వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు ఇబ్బందులు పడకుండా వారికి ప్రతి మంగళవారం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకుల కంబాల శ్రీనివాసరావు గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు. రామసేన సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యుల చేతుల మీదుగా పేషెంట్లకు అందజేస్తారు. మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మా రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నాం. ఏం చేతనంటే గత 2 సంవత్సరాల పైబడి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు బాలింతలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పాలు, రొట్టె, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి మంగళవారం కూడా మా సేవకులు వచ్చి ఇక్కడ ఆ గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క రొట్టు, పళ్ళు, పాలు పంపిణీ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మేము కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మా పెద్దాడి వెంకటేశ్వర గారు, గణేష్ గారు, నేను, అసలు గణేష్ గారు, మన తమ్ముడుపూరు దారా శ్రీని గారు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చాలా మంది పొలిటీషియన్ చూసాం, కానీ బీజేపీ నాయకుడై ఉన్న రామసేన అధ్యక్షులై ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు లాంటి పొలిటీషియన్ మనం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మానవ సేవ, మాధవ సేవగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో కంబాల శ్రీనివాసరావు గారు అని చెప్పి ప్రజలు కొనియాడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా పైబడి ప్రతి మంగళవారం కూడా వందలాది మంది గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ఈ యొక్క పాలు, పళ్ళు, రిక్కు కార్యక్రమం చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయమా? ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయలేదు, ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. కానీ ప్యారలల్ గవర్నమెంట్ గా కంబాల శ్రీనివాసరావు గారు ఈ పేద గర్భిణీ స్త్రీలు, శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పి పాలు, రొట్టు, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అని మేమందరం కూడా ఆయనతో ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరం కూడా అదృష్టవంతులమని, ఇది 10 కాలాల పాటు ఈ సేవలు అందించేటటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.